తల్ల ఉంచినట్లయితే వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ మధ్యకాల సమయంలో నీ పునరుద్ధారాధనలో తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ వాక్యం వినుటకు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరిచింటున్నాం. మా మధ్యలో పరిశుద్ధాత్మనుగా మా మధ్యలో సంచరిస్తూ మమ్మల్ని దర్శిస్తున్న దేవా, నీకు కోట్ల స్తుతులు చెల్లిస్తున్నా. ప్రాముఖ్యమైన సమయంలో మేము ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ దాసుని మీరు ఎత్తి పట్టుకొని తండ్రి నాయన అభిషేకించి మీ పరలోకపు స్వరమును తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మనిగా మీరే మాతో మాట్లాడమని, వినగలిగిన చెవులు గ్రహించే మనసు, హృదయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఉదయకాలము ఒక అంశాన్ని ధ్యానిస్తూ, నా అవమానమును నా దేవుడు తీర్చాడు అని దావీదు నాబాలు విషయంలో దేవుని ఎదుట స్తోత్రము చెల్లిస్తాడు. నాబాలు ఎలా అవమానపరిచాడు దావీదుని అదంతా మనకు తెలుసు. దావీదు ఎవడు, యెష్షయి ఎవడు అని మాట్లాడి చాలా అవమానపరిచినప్పుడు తన భార్య అయిన, అంటే ఆ మొరటివాడైన నాబాలు భార్య అయిన అబీగయీలును బట్టి దావీదు నాబాలును క్షమించాడు. అయినప్పటికీ మనసులో ఒక బాధ ఉంది, ఒక వేదన ఉంది, ఇంత దుర్మార్గంగా నా ఎదుట ప్రవర్తించాడని. కానీ కొద్ది రోజులకే న్యూస్ వచ్చింది, దేవుడు నాబాలును మొత్తాడు, వాడు చచ్చాడు అని. అప్పుడు దావీదు అంటాడు, నా దేవుడు నా అవమానమును తీర్చాడు అని. కొన్నిసార్లు మన అవమానాల విషయంలో మనం ఏమీ చేయలేం, ఎందుకంటే వారిలాగా మనం దిగజారలేము, వారిలాగా మూర్ఖంగా ప్రవర్తించలేము, వారిలాగా నోరు జారలేము, వారిలాగా మనకున్నటువంటి భక్తి విలువలను, ఆధ్యాత్మిక విలువలను దాటి అడుగు ముందుకు వేయలేం. కాబట్టి అవమానించినా తిరిగి అవమానించలేక, దూషించినా తిరిగి దూషించలేక, తోలనాడినా తిరిగి తోలనాడలేక, ఏమండి గేలి చేసినా తిరిగి గేలి చేయలేక మనం మౌనులైపోతాం, క్షమించేస్తాం. అటువంటి సందర్భంలో దేవుడు రంగంలోకి దిగుతాడు. తన బిడ్డల విషయంలో ఎవరైతే అవమానిస్తారో, తన బిడ్డలను ఎవరైతే దూషిస్తారో, గేలి చేస్తారో వారి విషయంలో దేవుడు యాక్షన్ తీసుకుంటాడు ఖచ్చితంగా. గట్టిగా చప్పట్లు కొడదాం నమ్మిన వాళ్ళు ఒకసారి. దేవునికి స్తోత్రం. ఈ అంశాన్ని ధ్యానించే ముందుగా ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేసి ప్రార్థనలోకి వెళ్తాను. దయచేసి మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 39వ వచనాన్ని మీరు చూడండి. నాబాలు చనిపోయానని దావీదు విని, యెహోవా నాబాలుకు చేసిన కీడును అతని తల మీదికి తెప్పించాను గనక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి. ఈ మాట చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని వాక్య ధ్యానం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, నీ దయగల హస్తానికి మమ్మల్ని అందరినీ సమర్పించుకొనొచ్చు. మీరు మాతో ఏదైతే మాట్లాడబోతున్నా అవన్నీ కూడా మా హృదయములో ముద్ర వేయబడాలని ప్రార్థిస్తాం. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఉదయం నేను చెప్పిన అంశం వేరు, ఇప్పుడు నేను చెప్పబోయే అంశం వేరు. ఉదయం నేను చెప్పిన అంశం ఏంటంటే, తన బిడ్డలు అవమానపరచబడితే దేవుడు ఆ అవమానాలు ఎలా తీరుస్తాడు, ఆ అవమానాలను ఘనతగా ఎలా మారుస్తాడు, ఆ అవమానాల విషయంలో మనం ఎలా స్పందించాలని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి ఆపోజిట్గా మనము న్యాయంగానే ఒకవేళ అవమానం పొందవలసి వస్తే దేవుడు కూడా దానికి అడ్డురాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? కొన్నిసార్లు మనకై మనం అవమానాలు తెచ్చుకుంటాం. దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడు? నీకై నువ్వు తెచ్చుకున్న అవమానం, అన్యాయంగా నువ్వు అవమానపరచబడితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. కానీ నీకై నువ్వు తలవంపులు తెచ్చుకొని,
నీ ప్రవర్తనను బట్టో, నువ్వు చేసిన తప్పిదములను బట్టో, నువ్వు చేసిన దుష్ట కార్యములను బట్టో, దోష కార్యములను బట్టో నీకు అవమానం వచ్చి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యో ప్రభువా నాకు అవమానం కలిగిందంటే అది నీ మెడకు చుట్టుకోవడానికి కారకురాలు నువ్వే. ఈ కారణాలు నేను చెబుతాను, చాలా విలువైన కారణాలు నేను చెబుతాను. ఎవరు అవమానాలకు దేవుడు అప్పగిస్తాడు? అన్యాయంగా, అక్రమంగా లేదా దీనులుగా ఉండి కూడా అవమానాలకు అప్పగించబడితే దేవుడు ఆ అవమానాలు తీరుస్తాడు. కానీ మనలోనే తప్పు ఉంటే ఆ అవమానాలు మనం అనుభవించాల్సిందే. ఆ విషయంలో దేవుడు కూడా అడ్డు రాడు. వాళ్ళు ఎవరు అనేది ఈరోజు మనం ధ్యానిస్తే, ఎవరైతే పరులకు అవమానం తలపెడతారో, ఇతరులకు అవమానం తలపెడతారో వారు అవమానపరచబడతారు. దాని విషయంలో దేవుడు కూడా సమ్మతిస్తాడు. ఎందుకంటే మరి నువ్వు అవమానించినప్పుడు నీకు అవమానం కూడా వస్తే దేవుడు అడ్డురాడు. నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా నీవేమో అందరిని అవమానించుకుంటూ నిన్ను మాత్రం ఎవరు అవమానించకూడదు అంటే అది ఏ రీతిగా న్యాయం అవుతుంది? కొంతమంది ఉంటారండి, ఎవరిని గౌరవించరు, వాళ్ళని మాత్రం అందరూ గౌరవించాలి. ఎవరిని లెక్క చేయరు, ఎవరిని కేర్ చేయరు, ఎవరిని కనీసం ఒక మనిషిలాగా కూడా చూడరు, వాళ్ళని మాత్రం అందరూ కూడా ఏం చేయాలా? గౌరవించాలి. నువ్వు గౌరవించు, అప్పుడు నిన్ను వారు తిరిగి గౌరవిస్తారు. నువ్వు పలకరించు, ప్రేమించు, వారు నిన్ను తిరిగి ప్రేమిస్తారు. ఒక ఆవిడ ఉందంట, ఎప్పుడు కూడా చెత్తనంతా ఊడ్చి ఎదురింటికి తోసేస్తంట. తోసేస్తే ఆ ఎదురింటి ఆవిడ విశ్వాసి. ఆ విశ్వాసి ఈమెతో కొట్లాడుతుంది, నీకేమైనా మనిషివేనా నువ్వు నా ఇంటి ముందరికి చెత్త ఊడుస్తావంటే ఆమె అంటదంట, నేను పోలీసు భార్యని, నాతో పెట్టుకున్నావంటే నీ మెడలు ఇరిచేస్తాను, నీ కాళ్ళు ఇరగొడతా అంటదంట. అనేసరికి ఈమె పాస్టర్ గారితో చెప్పింది, అయ్యా నేనేం చేయాలి సార్, ఈ రీతిగా నా ఇంటి ముందరికి చెత్త ఊడుస్తుంది, చెత్త అంతా నా ఇంటి ముందరికి ఆమె తోసివేస్తుంది, ఏం చేయాలి నేను అంటే, అప్పుడు ఆ పాస్టర్ అన్నాడు, నేను చెప్తాగా నువ్వు చేయలేవులేమ్మా అన్నాడంట. లేదండి నేను చేస్తాను, మీరేం చేయాలో చెప్పండి. లేదులేమ్మా నువ్వు చేయలేవులే, పోనీ నేను ప్రార్థన చేసి పంపిస్తాలే అన్నాడంట. లేదయ్య గారు మీరు చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను. నేను చెప్పినట్టుగా ఒక వారం రోజులు చేయి. ఆమె చెత్త ఊడుస్తుంది కదా, ఆమె ఊడవంగానే నువ్వే వెళ్ళి నీ చెత్తతో పాటు ఆమె చెత్తను కూడా ఏరుకొని, నీ చెత్తతో పాటు ఆమె చెత్తను కూడా ఏరుకొని ఇద్దరిది తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తూ, అక్క పర్లేదక్క నేను తీసేస్తాను అని నవ్వుతూ ఆమెతో చెప్పు. అలా కుదురుతండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అనిందంట. నేను చెప్పాను కదా, అందుకే ప్రార్థన చేసి పంపిస్తారా అన్నాడంట. అంటే ఆమె మొహం అంతా నసుక్కుంటూ, సర్లేండి అయ్య గారు మీరు చెప్పినట్టు ఒక వారం రోజులు చూస్తాను. అలాగే చేసిందంట. ఆ చెత్త ఊడుస్తుంది, తిట్టకుండా కొట్లాడకుండా ఆ చెత్తను కూడా ఏరుకొని చెత్త కుండీలో వేస్తూ ఉంటే ఒక 2-3 రోజులకే ఆమె హృదయం చెలించిపోయి ఒకరోజు వచ్చి డోర్ కొట్టిందంట. డోర్ కొట్టి, అక్క ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు ఊరికే ఉన్నా, ఇదిగో ఈ చికెన్ తెచ్చా తిను అని చెప్పి ఇచ్చిందంట. అంటే అదేంటి నాకు తెచ్చిచ్చావు నువ్వు అంటే, లేదు ఇంట్లో వండుకున్నాము, ఎందుకో నీకు ఇవ్వాలని నాకు ప్రేరేపణ వచ్చింది, ఇంకో మాట చెప్పాలనుకున్నా, ఇక నుంచి నా చెత్త నేనే ఏరేసుకుంటా. కొన్ని పగతో సాధించలేనివి, కొన్ని తిరుగుబాటు స్వభావంతో సాధించలేనివి ప్రేమతో మనం సాధించగలం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఎలా పడితే అలా ప్రవర్తిస్తే అందరూ నా కంట్రోల్లో ఉంటారని. కంట్రోల్లో ఉండరు. నిన్ను తిట్టుకొని ఉమ్మిలించడం ఒకటి తక్కువ. నిజం చెబుతున్నా, ప్రేమతోనే నువ్వు సాధించగలవు. నీ భర్త ప్రేమనైనా, నీ భార్య ప్రేమనైనా, నీ పిల్లల ప్రేమనైనా ప్రేమతోనే. కొందరు అలిగలిగి సాధించాలనుకుంటారు. అలిగినా గొడవ చేసినా కుదరవు. దేవుని బిడ్డలుగా ప్రేమ చూపేవారిగా ఉండండి. ఖచ్చితంగా మీకు దేవుడు పరులకు అవమానం తలపెట్టొద్దండి, మీరు కూడా గణపరచబడతారు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం ఒకసారి. ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించను గనక అతన్ని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు పరులకు అవమానము కలగజేసినందుకై నేను అతనిని అవమానపరుస్తాను. వీడు ఏం చేశాడు? పరులకు అవమానం కలగజేశాడు. అందుకే నేను కూడా అతన్ని
ఏం చేస్తాను? అవమానపరుస్తాను. ఛాన్స్ దొరికితే అవమానపరిచే గుణం ఉన్న వారులరా, మిమ్మల్ని ఏదో ఒక రోజు దేవుడు అవమానాలకు గురి చేస్తాడు. జాగ్రత్త, ఎవరిని అవమానపరచొద్దండి. నీకంటే చాలా తక్కువ వారైనా, నీకంటే చాలా కొద్ది వారైనా, నీకంటే చాలా మరి వారు జ్ఞానము లేని వారైనా, నీవు వారిని ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. నువ్వు అవమానపరిస్తే దేవుడు నిన్ను అవమానపరుస్తాడు. నిన్ను గణపరచాలని అనుకున్న దేవుడు నిన్ను గణపరచడు. చాలామంది నేను చూశానండి, సేవకులయ్యండి ఇతర సేవకులను అవమానపరుస్తారు, సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా. ఈ టీవీలో చూస్తుంటారు కదా, అందుకే చెబుతున్నా. విశ్వాసులయ్యండి తోటి విశ్వాసులను అవమానపరుస్తారు. ఈరోజు నేను తెలియజేస్తాను, ఒకరినొకరు అవమానపరుచుకుంటూ, ఒకరినొకరు తోలనాడుకుంటూ బ్రతుకెందుకు? నీకు సాధ్యమైతే గణపరచు, లేదంటే మౌనంగా ఉండు, అంతేగాని అవమానపరచొద్దు. వాడెంత, ఆమె ఎంత అని కొంతమంది లెక్కలేనితనంగా తీసివేస్తూ ఉంటారు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, మీరు దేవుని బిడ్డలుగా ఎవరిని కూడా ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. మీరు ఎవరినైనా అవమానపరుస్తున్నారో గుర్తు తెచ్చుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. నా భర్తను నేను అవమానపరుస్తున్నానండి, ఏమండి, నా సొంత కోడల్ని నేను అవమానపరుస్తున్నాను, అత్తని నేను అవమానపరుస్తున్నాను. కొన్నిసార్లు కొంతమంది అయితే పిల్లల్ని అవమానపరుస్తారు. కడుపున పుట్టిన పిల్లలు, నిజమే, వారు చెడిపోతుండొచ్చు, వారు పాడవుతుండొచ్చు. వారిని ప్రేమతో చెప్పు, దగ్గర తీసుకొని గద్దించు, బుద్ధి చెప్పు, అంతేగాని అవమానపరిచి నువ్వు దేనికి పనికిరావురా, నువ్వు దేనికి పనికిరావు. రాసావా ఎగ్జామ్? ఫెయిల్ అయింటావులే, గబో, మళ్ళీ ఆ ఫీజులు కట్టాలి మేము. ఇట్లా అవమానించే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. పిల్లలను అవమానించే తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను కూడా అవమానపరిచే పిల్లలు ఉన్నారు. నువ్వు నాకు అది కొనివ్వలేదు, ఇది కొనివ్వలేదని. అవమానపరచువార్లరా, మీరు అవమానభరితులగుదురు. గుర్తుపెట్టుకోండి, ఎవరు నన్ను అవమానించేటప్పుడు 1కి 10 సార్లు భయంతో ఉండండి. ఎవరిని అవమానపరచొద్దు, ఎవరిని తేలిక చేసి చూడవద్దు, ఖచ్చితంగా దెబ్బతింటారు. నేను ఒక ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా. ఒకడు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఆ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే చాలా హడావుడిలో ఉన్నాడు. తన జోబులో నుంచి ఒక 2 రూపాయల బిల్ల కింద పడిపోయింది. ఏముందిలే, ఆ 2 రూపాయల బిల్ల ఆఫ్టర్ ఆల్ అనుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉండగా ఇక ఇతని టైం వచ్చింది, ఇతన్ని పిలిచారు. ఇదిగో పలానా సర్టిఫికేట్ది అంటే అన్నీ తీస్తున్నాడు. ఇంకొక సర్టిఫికేట్ అడిగితే అతని దగ్గర లేదు. ఆ ఫోన్లో ఉంది సార్ అని ఫోన్ చూపిస్తుంటే ఆ బాస్ సీరియస్ అయిపోయి, ఎట్లా కనిపిస్తున్నా నీకు, వెళ్ళి జిరాక్స్ చేయించుకురా అన్నాడు. జిరాక్స్ చేయించుకురా అనగానే వీడు బయలుదేరాడు. అలాని జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అన్న, సెల్ ఫోన్లో ఈ సర్టిఫికేట్ ఉంది, జిరాక్స్ తీసిస్తావా అంటే అతను అన్నాడు, నీ దగ్గర చిల్లర ఉందా అన్నాడు. చిల్లర లేదు, 100 రూపాయల నోట్ ఉంది. ఇంకో షాప్కి వెళ్ళాడు, అక్కడ అడిగాడు, నీ దగ్గర చిల్లర ఉంటేనే మేము జిరాక్స్ ఇస్తాం. అయ్యయ్యో, 2 రూపాయల బిల్ల నేను అనవసరంగా పారవేసుకున్నానే, అది ఎందుకు పనికిరాదని నేను అనుకున్నానే, ఇప్పుడు ఇక్కడ నాకు ఉద్యోగమే రాకుండా అయిపోయింది పరిస్థితి. కొన్నిసార్లు ఎవరిని తులకన చేస్తావు, ఎవరిని తోలనాడుతావో వాళ్ళ ఎదుట నిన్ను సాగిలపడేలా దేవుడు చేస్తాడు. వాళ్ళే నీకు ముఖ్యమై ఆధారపడేలా దేవుడు చేస్తాడు. అందుకే అవమానపరచొద్దండి ఎవరిని కూడా. అలా అవమానపరిచేవారు ఏం చేస్తారు? అవమాన భరితులవుతారు. కొంతమంది భార్యలను ఎంత అవమానపరుస్తారు, అసలు కనీసం ఒక మనిషిని చూసినట్టు కూడా చూడరు. ఉండేవా, చేసావా అని చెప్పి. ఏమండి, ఈరోజు నేను తెలియజేస్తున్నాను, నువ్వు ఎవరినైనా అవమానపరిచినా దానికి నువ్వు లెక్క చెబుతావు. సేవకులను అవమానపరుస్తున్నావా? కొంతమంది యేసు ప్రభువును అవమానపరిచారని యోహాను సువార్తలో 8వ అధ్యాయం రాయబడింది. మీరు నన్ను అవమానపరచుచున్నారు అన్నాడు యేసయ్య అన్నాడు. స్వయంగా యేసయ్య అన్నాడు, మీరు నన్ను అవమానపరచుచున్నారు. యేసు ప్రభువునే వదలలేదు. ఈరోజు ఎక్కడ ఛాన్స్ దొరికితే ఎవరిని అవమానపరచాలి. కొంతమంది నవ్వుకుంటూనే అవమానపరుస్తారు, పలకరిస్తూనే అవమానపరుస్తారు. ఈరోజు నేను తెలియజేస్తాను, ఎవరినైనా అవమానపరచాలంటే మీరు బాధపడండి. ఎందుకు అవమానపరుస్తున్నా నేను? వాళ్ళ రంగును బట్టో, వాళ్ళ రూపాన్ని బట్టో, లేదా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను ఎందుకు అవమానపరచాలి? ఎందుకు నేను వాళ్ళని అవమానపరచాలి? నేను అలా చేయకూడదు కదా. సంతోషించడానికి, నవ్వుకోవడానికి, ఆనందించడానికి ఒకరిని అవమానిస్తేనే కుదురుతుందా? దానికి వేరే మార్గాలు లేవా?
ఆనందించాలంటే ఒకడిని గేలి చేయాల్సిందేనా? ఒకడి రంగును గేలి చేయాల్సిందేనా? ఒకడి రూపాన్ని గేలి చేయాల్సిందేనా? ఎవరినైనా అవమానపరిచే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కూడా దేవుడు అవమానపరిచి తీరుతాడు. అది గుర్తుపెట్టుకొని ఇక నుంచి మీరు ఎవరన్నా అవమానపరచాలనుకుంటే దేవుడు మధ్యలో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. రెండో కారణం నేను చెబుతున్నాను. కొంతమంది ప్రియమైన వాళ్ళరా, ఎంత అవమానకరంగా వీళ్ళు ఎలాగుంటారో చూడండి. ఉపద్యా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నేను చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు అని అన్నాడు దేవుడు. మొదట నువ్వు అవమానిస్తే ఇతరులని నువ్వు కూడా ఏం పొందుతావు? అవమానం పొందుతావు. రెండవ కారణం నేను తెలియపరుస్తున్నాను. ఎవరి మీదైనా బలాత్కారం చేస్తే బలవంతంగా వాళ్ళకి ఇష్టము లేకుండా వారితో ప్రవర్తిస్తే ఆ బలాత్కారమును బట్టి దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను అవమానపరిచే అవకాశం ఉంది. ఎవరికైనా సరే బలాత్కారము మనం చేయకూడదు. వాళ్ళకి ఇష్టమైతే పని చేస్తారు, లేకపోతే చేయరు. ఇష్టమైతే మాట వింటారు, లేకపోతే వినరు. మీకు అర్థమవుతుంది? ఎవరిని మనం బలవంతం చేయాల్సిన అవసరము లేదు. ఎందుకు బలవంతం చేస్తారు? బలాత్కారం చేస్తారు. నా చేతి కింద ఉండాల్సిందే, నా కాలు కింద ఉండాల్సిందే అని ఏమండి బెదిరించి, అజమాయిషి చేసి, పెత్తనం చేసి, కొందరి జీవితాలని కంట్రోల్లో పెట్టుకోవాలని చూసుకుంటూ, హోల్డ్ చేయాలని చూసుకుంటూ, నీవు కనుక వినకపోతే నేను చచ్చిపోతా, ఏమండి నేను చంపేస్తా. బలాత్కారపు బుద్ధి. బలాత్కారం అంటే ఏం లేదు, అవతల వ్యక్తికి ఇష్టం లేకుండా వారి మెడ వంచడం, వారి మీద కాడి మోపడం, వారిని ఇబ్బంది పెట్టడం. నేను ఎప్పుడైనా నా పరిచర్యలో ఎవరినైనా అడిగితే పలాని పరిచర్యను చేస్తావా అంటే లేదు, ఈ పని మీద ఉన్నాం, ఓకే నో ప్రాబ్లం, అంతే. నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు చేయాలి. నేను ఒక్కడిని అడిగానేమో చెప్పండి. ఈరోజు నేను తెలియజేస్తున్నా, ఎవరిని మనం ఏం చేయకూడదు? బలవంతము చేయకూడదు. నువ్వు అంత బలవంతం చేయాలనుకుంటే తినే కాడ చేయి. తిని ఇంకా 2 ముద్దలు తిను, ఏమండి అది ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది బలవంతం చేసి పెడుతుంటారు కదా, అమ్మో నాకు చాలు నేను తిననంటే కూడా లేదు, నువ్వు ఇక్కడ మాత్రం నువ్వు ఏం చేయాల్సిందే, నువ్వు తినాల్సిందే, నువ్వు మాత్రం కాఫీ తాగాల్సిందే. పక్కింట్లోనే అమ్మ తాగి వచ్చాను నేను, ఇందాక ఇచ్చారండి, లేదు మీరు తాగి వెళ్ళాల్సిందే. ఆ బలవంతాలు చేయండి, బాగుంటుంది, ప్రేమ విస్తరిస్తుంది. ఆ బలవంతం మంచిది, కానీ బలాత్కారము మంచిది కాదు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఒక చోట నిజంగా చెబుతున్నాను, నేను ఒక చోట వాక్యం చెబితే ఒక పాస్టమ్మ గారు నాతో ప్రార్థన చేయించుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఆమె చెబుతోంది, నా భర్త నన్ను ఇంట్లో పెట్టి తాళము వేస్తాడు, మళ్ళీ ఫోన్లు చేస్తాడు, ఒక భయంకరమైన బానిసగా నేను బ్రతుకుతున్నాను అని చెప్పి ఆమె ఏడుస్తూ చెప్పింది. ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను మెసేజ్ చెప్పేటప్పుడు నా దగ్గరే కూర్చొని ఉన్నాడు. అందరూ అలాంటి వారు కాదు, కానీ కొందరు బలాత్కారము చేసేవారు చాలామంది సమాజంలో ఉన్నారు. తమ దగ్గర డ్యూటీ చేసే వాళ్ళని తమకు లోబడుతున్నారని చెప్పి, తమతో ఉన్నారని చెప్పి, తమ మాట వింటున్నారని చెప్పి, నేనేం చేసినా నడుస్తుందని బలాత్కారంగా ప్రవర్తించే వారులారా, మీరేం పొందుతారు? ఏం పర్లేదు చెప్పండి, ఏం పొందుతారు? మీరు కాదులే, బలాత్కారం చేసేవాళ్ళు. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మీరు కాదు కదా. మీరు ఎవరిని బలాత్కారం చేయనప్పుడు బలాత్కారము చేయవారులారా అనండి. బలాత్కారం చేయవారులారా, మీరు అవమానము నొందుదురు. ఇదేదో చూస్తుంటే మీరు చాలామందిని బలాత్కారం చేస్తున్నట్టుగా చాలా సైలెంట్గా చెబుతున్నారు. నేను చాలా ప్రేమతో చెబుతున్నా, ఎవరినైనా ప్రేమతోనే హ్యాండిల్ చేయండి. అది ఎవరినైనా సరే. బలాత్కారం చేసి ఎవరిని మీరు కంట్రోల్లో పెట్టుకోలేరు. అది శాపము, అది చెడ్డ గుణము, అది దుష్ట గుణము. వీళ్ళందరూ చెట్లన్నీ కలిసి ముళ్ళకంప దగ్గరికి వెళ్ళాడు. ఆ ముళ్ళకంప ఉండి అంటే ఫస్ట్
ద్రాక్ష చెట్టు దగ్గరికి, ఒలివ చెట్టు దగ్గర, అన్ని మంచి మంచి చెట్ల దగ్గరికి వెళ్ళి దారిలో వెళ్తూ ములకంప దగ్గరికి వెళ్ళి నువ్వు రాజుగా ఉంటావు, నన్ను రాజుగా చేసుకోకపోతే మీకు ఉంటుంది ఒక్కొక్కడికి కాల్చేస్తాం మిమ్మల్ని. నిజమండి, బైబిల్లో ఉంది మాట. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, అబీమెలెకు గురించి రాయబడిన విషయం అది. అబీమెలెకు ఆ ముళ్ళ చెట్టు. మీరు కనుక నన్ను రాజుగా చేసుకోకపోతే మిమ్మలను నేను కాల్చివేస్తాను, మిమ్మల్ని ఏరి పారవేస్తానని. బలత్కారము చేయువర్లరా, బలత్కారం చేయొద్దండి, ఎవరిని బలవంతమో చేయొద్దండి. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను, మీరు బలత్కారము చేయుటను బట్టి నీవు అవమానము నొందుదువు. Obadiah 1:10. మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. బలత్కారమును బట్టి, నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. అందుకే నువ్వు ఎవరిని బలత్కారము చేయవద్దు, ఏ విషయంలో కూడా బలవంతము చేయవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవ కారణం వచ్చేసి, కొంతమంది దేవుడు ఎక్కడా అంటారు. దేవుడు ఎక్కడా అంటే చాలా ఈజీ ఆ మాట అనడం. భక్తి లేదు, దేవుని ఎదుట విధేయతతో ప్రార్థించిన అనుభవాలు లేవు, దేవుని ఎదుట ఒక సరైన నడిపింపు లేదు, సరే దేవుడు చెప్పిన విధానంలో జీవించే బ్రతుకు లేదు. కానీ సింపుల్గా ఒక మాట అనేయడం, దేవుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా. దేవుడు అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కడా అనునది అవమానమునందును. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని. హల్లెలూయా. ఇప్పుడు ఎమర్జెన్సీ అయిందండి, ఎమర్జెన్సీ అయ్యి ఏదో యాక్సిడెంట్ అయింది, డాక్టర్ ఎక్కడా అంటారా? వీళ్ళు అంబులెన్స్లో వేసుకొని పోతారా? ఏమండి, ఇంకా సైరన్ మోగుతుంటుంది, అందరు జరగాల. డాక్టర్ ఎక్కడ ఉంటాడు? హాస్పిటల్లోనే ఉంటాడు. వీళ్ళే పోవాలా పరుగులు ఎత్తుకొని సేపటి సస్తాడు. డాక్టర్ ఎక్కడా? ఇంత జరిగితే రాడా? హాస్పిటల్లో నుంచి రాడా? ఎందుకు వస్తాడు? నువ్వే అంబులెన్స్ వేసుకొని పో, బతకాలని ఉంటే పో. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మన బ్రతుకు బాగలేక మనమే పరుగెత్తుకొని దేవుని దగ్గరికి రావాల్సింది పోయి, దేవుడు ఎక్కడ ఏం చేశాడని, నాకు ఏం చేశాడు అంటే అది వెర్రితనం కాదా? అది అహంకారం కాదా? విధేయులమై దేవుని ఎదుట మోకరిల్లి, ప్రభా నేను ఏదైనా తప్పు చేశానా, ఏదైనా పొరపాటు చేశానా, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఈ నిందలు వస్తున్నాయి, నాలోనే ఏదైనా తప్పు ఉంటుంది. ఎజ్రా అన్నాడు కదా, మా అపరాధములను బట్టే, మా పాపములను బట్టే మేము ఇలా శిక్షను పొందుతున్నామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. నీవు నిజముగా నీతిమంతుడవైన దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవు, మేమే నమ్మదగని వారము. ఇలా ఉండాలి. కానీ ప్రార్థన, అతి ప్రార్థనలు చేస్తే ఎప్పటికీ బాగుపడరు. నేను చెబుతున్నా, నిజంగా చెబుతున్నా, నిర్మోహమాటంగా చెబుతున్నా. విధేయతతో కూడిన ప్రార్థనలే సక్సెస్ అవుతాయి. దయచేసి మీరు గమనించండి. చదువుతారా? పోనీ నేను చెప్పేది కాదు, చదవండి పరిశుద్ధ లేఖనంలో నుండి. మీకా గ్రంథం 7:10. మీకా గ్రంథం 7:10. నీ దేవుడైన యెహోవా ఎక్కడా అని నాతో అనినది అవమానము నందును. చాలు. యోబు భార్య వచ్చి యోబుతో అంటుంది, ఎక్కడ నీ దేవుడు ఎక్కడ? ఆయన దూషించి చచ్చిపో అన్నది కొన్ని రోజులకే ఏం పొందింది? అవమానము. నీ దేవుడు ఎక్కడా అని అడిగే వాళ్ళు అవమానం పొందే రోజులు వస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎక్కడ నీ దేవుడు? ఇన్ని కష్టాల్లో ఉన్నావు, ఇన్ని బాధల్లో ఉన్నావు, భలే పోతావు చర్చికి, భలే ఆరాధన చేస్తావు, భలే ప్రార్థన చేస్తావు, భలే మోకాళ్ళ మీద నడుస్తావు, భలే కానుకలు ఇస్తావు, ఎక్కడ నీ దేవుడు అని మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజు రాబోతుంది. ఎందుకంటే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. ఆ చీరు వ్రతము జీవితమంతా అనుభవించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన దేవుని కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మీరు దయచేసి
దేవుడు ఎక్కడ అనొద్దండి. దేవుడు పర్ఫెక్ట్గానే ఉన్నాడు. అందుకే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాతావరణాలు అన్నీ అంత కరెక్ట్గా ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఈ ఒక కంటి వైద్యుడు, శాస్త్రవేత్త, ఒక కంటి శాస్త్రవేత్త అన్నాడు, ఒక కన్ను పని చేయాలంటే కొన్ని కోట్ల కణాలు కరెక్ట్గా పనిచేయాలంట, ఒక సర్క్యూట్ లాగా. అవన్నీ పని చేస్తేనే, ఒక్క సర్క్యూట్ ఇట్లా పక్కకు పోయినా కంటి చూపు ఆగిపోద్దంట. ఇదంతా డిజైన్ చేసింది ఎవరు? ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా అని ఆలోచన చేసిన ఆ శాస్త్రవేత్త అన్నాడు, దేవుడు ఉన్నాడు, ప్రతిదీ దేవుడే నడిపిస్తున్నాడు. ఈ సృష్టిని, సృష్ట్యమును, సృష్టిలో తనకు విధేయులైన వారందరినీ కూడా. మీకు సింపుల్ లాజిక్ చెబుతానండి. మీ మీదికి దోమ వస్తే మీరేం చేస్తారు? మీ మీదికి దోమ వస్తే జంతు ప్రేమికులు చెప్పండి. జంతు ప్రేమికులైనా సరే దోమల కాలౌట్ పెట్టేస్తారు. ఏమండి? ఎందుకు? అది మనకేం చేస్తుంది? హాని చేస్తుంది. అదిగాక అది ఒక చిన్న పురుగు, అదొక చిన్న పురుగు. పెద్దదైతే దానికి హాని చేయకుండా మనం దాన్ని తోలివేయడమో, ఒక కుక్క ఉంది దాన్ని ఏం సంపం, మనం దాన్ని ఏదో తోలేయడమో ఏదో చేస్తాం, దాన్ని కట్ట తీసుకొని కొట్టడమో చేస్తాం. కానీ దోమ చిన్నది కదా, ఆ చిన్నది కాబట్టి దాన్ని ఏం చేస్తాం మనం? ఎంత ఉంది ఇది, ఇంత దోమని చంపితే ఏమో అంటే దాని సైజుని బట్టి నీకు తేలికైంది. అది నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మిమ్మల్ని కుట్టిందని కాదు సమస్య, దాని సైజును బట్టి మీరు దాన్ని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. చిన్నది కదా అని. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఎంత చిన్నోళ్ళం? నేను పురుగు వంటి వాడను. నిజంగా దేవుని దృష్టిలో ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. దోమల్ని చంపినంత ఈజీగా మనల్ని చేయొచ్చు ఆయన. మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం ఏంటి? నేను ఎందుకు ఇదంతా చెప్తానంటే, నా దేవుడు ఎక్కడ అనేంత అహంకారాలకు మనకు అవసరం లేదు. మనము పురుగు వంటి వారము, దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారము, నీటి బుడగ వంటి వారము. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మనకంత లేదు, మనం మట్టి మాత్రులము. అవసరమైతే నీకున్న అవసరాన్ని దేవుని ఎదుట తగ్గించుకొని అడుగు, లేదంటే జీవితాంతం పొందొద్దు. అంతే, రెండే దారులు. విధేయతతో అడిగి పొందుతావా, లేదా ధిక్కరించి దరిద్రత పొందుతావా, నీ ఇష్టం. దీనులై అడిగిన వారికే దేవుడు కృప చూపుతాడు, అహంకారులను ఎదిరిస్తాడు. ఆయనకి ఎప్పుడు వారికి ఇవ్వడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఇస్తాం. హల్లెలూయా. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చూపుతాడంట? కృప చూపుతాడు. కాబట్టి ఎప్పుడు దేవుని దగ్గర అడిగినా, నువ్వు ఎక్కడున్నావయ్యా, నీకు కనపడట్లేదా, మమ్మల్ని చూడట్లేదా అని ఎప్పుడూ ప్రార్థన చేయొద్దండి. దీన మనస్సు కలిగి ప్రార్థన చెయ్యండి. ఇది నేను వేడుకొని చెబుతున్నా. మీ మనసు కాస్త కుదుటపరుచుకొని కొంచెం తగ్గించుకోండి. మనుషుల దగ్గర తగ్గించుకోవడం ఎలాగూ రావట్లేదు. ముందు దేవుని దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. దేవుడు గొప్పవాడు కదా. సరే, మామూలు వాళ్ళ దగ్గర నువ్వు తగ్గించుకోవులే. దేవుడు ఎలా అంటాడు? గొప్పవాడు కదా, ఆయన దగ్గర తగ్గించుకో, దేవుని దగ్గర తగ్గించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే అడుగు. సంవత్సరం తిరగే లోపల నీ చరిత్ర దేవుడు మారుస్తాడు. నిజం చెబుతున్నానండి. దేవుడు తప్పకుండా మన కుటుంబ, వ్యక్తిగత ప్రతి స్థితిగతులను మార్చగల దేవుడు. ఇంకొకటి, మనం అవమానం పొందడానికి ఇంకొక కారణం చెప్పి ముగించేస్తాను. మన దురాలోచనలు. ఈ మాట బైబిల్ గ్రంథం చెబుతుంది. పరిశుద్ధ గ్రంథములో నుంచి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చాను. ఈ దురాలోచనల వల్ల అవమానాలు తెచ్చుకుంటున్నారు. మంచి ఆలోచన ఉంటే అవమానాలు ఎందుకు వస్తాయి? మంచి ఆలోచన కలిగి జీవించాలి. దురాలోచనలు కలిగి దుర్వ్యసనాలకు, దుర్వ్యాపకాలకు మనము బానిసలమై, దురాలోచన నుండి అంతా స్టార్ట్ అయింది, దురాలోచన నుండి అంతా మొదలైంది. కాబట్టి మనం దురాలోచనలను బట్టి ఏం పొందుతున్నాం? చివరాఖరికి అవమానమే పొందుతున్నాం. మంచి ఆలోచనను రిసీవ్ చేసుకోము, మంచి ఆలోచన విన్నట్టే వదిలేస్తాము. మాకు అన్ని దురాలోచనలే కావాలి. మనకు సినిమా పోదాం రానేవాడు కావాలా, కొట్లాడడానికి పోదాం రానేవాడు కావాలా, తాగడానికి పోదాం రానేవాడు కావాలా, కొట్లాడడానికి. ఏమండి, దురాలోచనలకు మనం ఇచ్చే సమ్మతి దైవాలోచనలకు ఇస్తామా? దుష్ట ఆసక్తి కలిగి ఉన్న మనము దైవాసక్తి కలిగి ఉన్నామా? ఈరోజు నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, మీ ఆలోచనలు బట్టి మీరు అవమానాలు పొందుతారు.
మీ ఆలోచన మారితే మీరు ఘనత పొందుతారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, హల్లెలూయా. ఒక్కసారి మీ ఆలోచన మార్చుకొని చూడండి, మీ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకొని చూడండి. మీకు దేవుడు ఘనత ఇవ్వకపోతే అడగండి. ముందు ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఎందుకు నేను ప్రార్థన చేయలేకపోతున్నా, ఎందుకు నేను మందిరానికి రాలేకపోతున్నా, ఎందుకు నేను బల్లలో వేయలేకపోతున్నా, ఎందుకు నేను ఉపవాసం ఉండలేకపోతున్నా, ఎందుకు అందరూ మోకరిస్తే నేను మోకరించలేకపోతున్నా, ఎందుకు అందరూ కుదుటగా కూర్చుంటే నేను ఎక్కువసేపు కూర్చోలేక దేవుని సన్నిధిని విస్మరిస్తాను. ఒక దురాలోచనలు కొట్టివేసుకోవడానికి ముందు మంచి ఆలోచనలు ఆచరణలో పెట్టాలి. ఒక మురికి నీళ్ళు ఉన్నటువంటి ఒక బౌల్ తీసుకొని ఒక టీచర్ గారు వాళ్ళ పిల్లలకి బోధిస్తున్నాడు. ఇందులో ఉన్న మురికి నీళ్ళు పోయి మంచినీళ్ళు రావాలంటే ఏం చేయాలి అన్నాడు. ఇదొకటి బాగేనండి. అంటే స్టూడెంట్స్ అన్నారు, ఏముందండి ఆ మురికి నీళ్ళన్నీ పొరవేసి దాన్ని కడిగి దాంట్లో మంచినీళ్ళు పోయాలి. మరి మురికి నీళ్ళు ఉన్నప్పుడే మంచినీళ్ళు పోస్తే ఏమవుతుందంటే వ్యర్థం అవుతుంది అని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మంచినీళ్ళు తెచ్చి ఒక మంచి బిందెడు మంచినీళ్ళు తెచ్చి దాంట్లో పోస్తూనే ఉన్నాడు. మెల్లగా మురికి నీళ్ళన్నీ బయటికి పోసాగాయి. మురికి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. నీళ్ళన్నీ తెల్లగా మారిపోతున్నాయి. కొద్దిసేపటికే మురికి నీళ్ళే కనపడకుండా బౌల్ నిండిపోయింది. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెబుతున్నానంటే, ముందు చెడుని తీసేసుకున్నాక అప్పుడు మంచి చేద్దామంటారు కొంతమంది తెలివైన వాళ్ళు. వీడు చెడుని తీసేసేది లేదు, మంచిని చేసేది అది కుదరని పని. ముందు నువ్వు మంచి చేయి, నీవు ముందు మంచి ఆలోచనలు నిర్వర్తించు, అప్పుడు చెడు ఆలోచనలు వాటంతటవే కొట్టుకొని పోతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ముందు అదంతా కుదిరినాక ఇది చేస్తా అంటే అది ఎప్పుడు కుదరదు, నువ్వు ఎప్పటికీ మారవు, అది కుదిరే పని కాదు. ఇంకా అప్పటికి రాకడ రావడమో మనం పోవడమో జరుగుతుంది. అందుకే దయచేసి ముందు మీరు మొదలు పెట్టండి. దేవుడు మీకేం చేస్తాడు, మీ బలహీనతలు చూచి మీకు సహాయమో చేస్తాడు. నేను మారిన తర్వాత మొదలు పెడతా అంటే ఇంకెప్పుడు మొదలు పెడతావు, ఇంకెప్పుడు బాప్తిసం తీసుకుంటావు, ఇంకెప్పుడు అయ్యేది? ఆ తతంగం అంతా కుదురుద్దా? దయచేసి మీ దురాలోచనలు మీరు తీసివేసుకోవాలంటే ముందు మంచి ఆలోచనలకు చోటు ఇవ్వడం ప్రారంభించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. నిజంగా మనకు అవమానాలు మనంతటా మనం తెచ్చుకోకూడదండి. మనకు అన్యాయంగా అవమానాలు వస్తే దేవుడు తీరుస్తాడు, కానీ మనంతటా మనం అవమానాలు తెచ్చుకుంటే అది చాలా తప్పు, పొరపాటు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు ఆదోనిలో సేవ చేస్తున్న జాన్ వెస్లీ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఏకీభవించి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల దేవ, సర్వోన్నతుడా, కృపామయుడా, కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రాలు. అవునైనా ఇతరులను హేళన చేసేటువంటి నా తండ్రి ప్రభా గుణము ఒకవేళ మాలో ఉన్నదేమో నా తండ్రి ప్రభా, నీ వాక్యానుసారంగా నా తండ్రి ప్రభా దైవజనుని నా తండ్రి ప్రభా సెలవు చెంత మరుగు చేసుకొని మాతో మాట్లాడిన విధానానికై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఏ చిన్న వ్యక్తినైనా నా తండ్రి ప్రభా అవమానపరచకుండా, గేలి చేయకుండా నా తండ్రి ప్రభా క్రీస్తు ప్రేమతోనూ నా తండ్రి ప్రభా మేము ప్రేమించి వాళ్ళ మనసులు గెలుచుకొని నా తండ్రి ప్రభా నీ యొద్దకు వారిని తీసుకొచ్చే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. అవునయ్యా, ఇంకా విత్తబడినటువంటి వాక్యం నిమిత్తం ప్రార్థిస్తుండగా నైనా నా తండ్రి ప్రభా మాలో ఉన్నటువంటి ఆ యొక్క ఎదిరింపు నా తండ్రి ప్రభా ఒకవేళ ఉన్నదేమో నా తండ్రి ప్రభా ఈరోజు తండ్రి ప్రభా సరి చేసుకొని నీ బలలో పాలు పొంది నా తండ్రి ప్రభా అయ్యా మిమ్మల్ని సరి చేసుకొని ఇంకా అనేకమైన విషయాల్లో సరి చేసుకొని ముందుకు వెళ్ళే కృపను దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.